హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధానమంత్రిగా ప్రియాంక గాంధీ అసలు సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఈవిడ టాపిక్ ఎందుకు బయటకు వచ్చింది అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. అంటే ఇప్పటిదాకా న్యూస్లో లేనిది సడన్గా ప్రధానమంత్రిగా ప్రియాంక గాంధీ ఎందుకు వస్తుందని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు. కాకపోతే ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతుంది, అందుకే ఆవిడ వార్తల్లో నిలిచారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ గురువారం నాడు అస్సాంకి వెళ్ళారు. ఆమె 2 రోజుల పర్యటన ప్రారంభమైంది. పర్యటనకు ముందు ప్రసిద్ధి కామాఖ్య ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక బాబా అయితే కనుక ఆశీర్వదించినప్పుడు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు గౌహతి ఎయిర్పోర్ట్లో దిగిన ప్రియాంక గాంధీ నేరుగా కామాఖ్య ఆలయానికి అయితే వెళ్లారు. అయితే ఆ సమయంలో నాగసాధువుతో ఆమె అయితే సంభాషించారు. బాబా ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ హమారా బేటీ ప్రధానమంత్రి బనేగా, అంటే మా బిడ్డ ప్రధానమంత్రి అవుతుందని అనడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. గాంధీ ఆశీర్వాదం తర్వాత చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఏడాది అస్సాంలో జరగబోయే అధికారిక ఎన్నికలు బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య అయితే పోటీ నెలకొంది. మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే గత వైభవాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అయితే ఆరాటపడుతూ వస్తుంది. ఇలా ఎన్నికల సమయంలో ఈయన ఆశీర్వదించడం అనేది, ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే ప్రస్తుతం ప్రత్యేకంగా ఈవిడ వార్తల్లో నిలిచారు.